నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు ప్రభు దగ్గరికి వచ్చి. అయితే నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నిలువలేని పొరుగువారిని ప్రేమించు, ఇవన్నీ కూడా దేవుడు చెప్పడం జరిగింది. అయితే దేవుని మాట అతను వినలేదు. ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచే అనుసరిస్తూనే ఉన్నాను. నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉన్నాడు. అయితే దేవుడు అన్నాడు, అతన్ని ప్రేమించాడు, ద్వేషించలేదు. అతన్ని ప్రేమించి అంటున్నాడు, నీకు ఒకటి కొద్దుగా ఉంది, అది వదిలిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. ప్రైజ్ గాడ్, దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి ఆ కొదువుగా ఉండేది అని అడిగితే, నీ ఆస్తిని ఎక్కువగా నేను ప్రేమిస్తున్నావు, అది బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. అనగానే నేను ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి, నేను ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న నా ఆస్తిని ఈజీగా ప్రజలకు ఇచ్చేయమంటున్నావేంటి, ఈజీగా అనేక మందికి పంచిపెట్టమంటున్నావేంటి అని కోపగించుకున్నాడు. దేవుని ప్రేమించేవాడు, దేవుని వాక్యానుసారంగా జీవించేవాడు, దేవుని వాక్యానుసారంగా బ్రతికేవాడికి, దేవుడే ఆయనలో ఉన్నవాడికి ఎప్పుడు కూడా ఏనాడు కూడా తగ్గింపు స్వభావం ఉంటుంది తప్ప లోకానుసరమైన స్వభావం ఉండదు. ఒకటి, డబ్బుని ఇష్టపడ్డాడు కాబట్టి, కష్టపడి సంపాదించుకున్నాడు కాబట్టి అతను డబ్బు మీద ప్రీతి కలిగింది, అందరికంటే ఎక్కువగా ప్రీతి కలిగింది. సో బాగానే ఉంది, కష్టపడ్డాడు, సంపాదించుకున్నాడు, అంత బాగుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకి ఇవ్వడం అనేది చాలా భయంకరమైన సిచ్యువేషన్ అతను తెలుసుకుని అతను ఏం చేశాడు అంటే, లేదు నా వల్ల కాదు అన్నాడు. సరే, ఒక మాట మనం జ్ఞాపకం చేద్దాం. జక్కయ్య చూసినట్లయితే, జక్కయ్య, నీ ఇంటికి రక్షణ వచ్చింది, రావయ్యా త్వరగా దిగు, నీ ఇంటి దగ్గరికి నేను రావాల్సి ఉన్నది, నీ ఇంటి దగ్గర నేను భోజనం చేయవలసి ఉన్నది అని చెప్పగానే ఆ మేడి చెట్టు ఎక్కిన ఆ జక్కయ్య పరుగు పరుగున వచ్చి కాళ్ళకి నమస్కారం చేస్తూ, ఇంకొక మాట అంటే అక్కడ మనం రాయబడుతూ ఉన్నది, ఎవరైనా ఏ గురువు గారైనా వస్తూ ఉన్నదప్పుడు కాళ్ళకి నమస్కారం చేసేవారు. పెద్దలు దయందను, తల్లిదండ్రుల దయందను, ప్రజల దయందను వర్ధిల్లింప చేయాలి అని కొంతమంది లోకానుసారంగా కాళ్ళకి నమస్కారం చేసేవారు. అలాగే అనుకుంటవచ్చు, పరుగున తన ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ప్రభువు ఎప్పుడైతే తన జీవితంలోనికి అడుగుపెట్టాడో, తన గృహంలోనికి అడుగుపెట్టాడో, ప్రభువు ఆయన్ని ఎప్పుడైతే పిలిచాడో ఆటోమేటిక్గా తన బుద్ధి మారింది, తన మైండ్ సెట్ మారింది, తనకున్న డబ్బు మైండ్ మారిపోయింది. మారిపోయి ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళ దగ్గరికి నేను రెట్టింపు ఇస్తానని, రెట్టింపు, రెండింతలు, మూడింతలు, నాలుగింతలు ఇచ్చేసి దేవుణ్ణి గణపరచడం జరిగింది. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఇప్పుడు ఇతను డబ్బు పంచిపెట్టవయ్యా, అనేక మందికి దాన ధర్మాలు చేయవయ్యా, అనేక మందికి సేద తీర్చవయ్యా, సేవ చేయవయ్యా, నన్ను వెంబడించవయ్యా అని చెబుతూ ఉన్నదప్పుడు అతనికి మొహం చిన్నబుచ్చుకున్నాడు, కోపగించుకున్నాడు. మరి చక్క విషయంలో కోపం లేదు, జక్క విషయంలో తగ్గింపు ఉంది. అతను ప్రభువుని అంగీకరించాడు. ఇతను ప్రభువుని అంగీకరించి కూడా, వెంబడించి కూడా, చెప్పిన మాట వినకోకుండా దాని ప్రకారంగా జీవించాడు. చూసారా, ఎవరు నష్టపోయారు వీళ్ళిద్దరిలో మీరే తెలియపరచండి. ఎవరు నష్టపోయారో తెలుసండి? ఈ ధనవంతుడు ఒకడే నష్టపోయాడు. మిగిలి ఆస్తి కలిగిన వాడు కనుక అతను ముఖము చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు అనేది రాయబడుతూ ఉన్నది. మరి నీ పరిస్థితి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకములో దేనిని ఇష్టపడుతున్నావు, దేని మీద ఆశ కలిగి ఉన్నావు, ఏది కావాలని కోరుకుంటూ, ఏది కావాలని కూడబెట్టుకుంటూ, ఇది మనకి ఖచ్చితమైనది కాదు. ఏది ఖచ్చితమైనది అంటే ప్రభు రాజ్యమే, ఆయన వెంబడించడమే, ఆయన మాట వినడమే, ఆయనలో ఎదగడమే, ఆయనలో జీవించడమే, ఆయన వాక్యానుసారంగా బ్రతకడమే, ఇదే ప్రాముఖ్యమైనది. అలాగ నువ్వు ఎప్పుడైతే చేస్తావో జక్క ఇంటికి రక్షణ వచ్చినట్లుగా నిజమైన రక్షణ నీ కుటుంబానికి, నీకు జరుగునుగాక, కలుగునుగాక. నీ ఆశగల ప్రాణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తృప్తిపరచునుగాక.
ఆమె ఈ 4వ తారీఖున ఈ నెలంతయు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రతి ప్రయాణములో కానీ ఆరోగ్య విషయంలో కానీ దేవుడు నీకు సహాయం అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ధనవంతుడిలాగా ఉండాలనుకుంటున్నావా? జక్కీలాగా ఉంటాను అనుకుంటున్నావా? మీరే డిసైడ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.